హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లోని వృద్ధులకి ఫిబ్రవరి నెల పెన్షన్ పథకం ద్వారా 3,500 రూపాయలు అందనున్నాయి. ఎవరెవరికి ఈ 3,500 రూపాయలు వైఎస్ఆర్ పెన్షన్ కానుకతో పాటు అందనున్నాయో పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం. మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని విజిట్ చేస్తున్నట్టయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని, దాని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో రూపొందించే ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా అందరికంటే ముందుగా మీ మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. వీడియోని సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి వీలైనంత మందికి షేర్ చేయండి. ఆంధ్రప్రదేశ్లో పెరిగిన పెన్షన్ని జనవరి నెల 1వ తేదీ నుంచి వైఎస్ఆర్ పెన్షన్ కానుక ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 3,000 రూపాయలని అందిస్తూ వస్తుంది. అయితే ఫిబ్రవరి నెల నుంచి ఎవరైతే డ్వాక్రా మహిళల్లో 60 సంవత్సరాల వయసు నిండి ఉండి అభయహస్తం పథకం ద్వారా దరఖాస్తు చేసుకుని ఉంటారో వారికి వైఎస్ఆర్ పెన్షన్ కానుక 3,000 రూపాయలతో పాటు అభయహస్తం పథకం ద్వారా 500 రూపాయల పెన్షన్ కలుపుకొని ఫిబ్రవరి నెల పెన్షన్లో 3,500 రూపాయలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది. ఈ పెరిగిన 3,000 రూపాయల పెన్షన్ అనేది వైఎస్ఆర్ పెన్షన్ కానుక ద్వారా లబ్ధి పొందే ప్రతి ఒక్కరికి వర్తించనుంది. అలాగే 3,500 రూపాయల పెన్షన్ అనేది డ్వాక్రా మహిళగా ఉంటూ 60 సంవత్సరాల వయసు నిండి ఉండి అభయహస్తం పథకంలో వారి యొక్క పేరు నమోదు చేసుకొని ఉంటారో వారికి మాత్రమే 3,500 రూపాయల పెన్షన్ని పొందనున్నారు.